ఇచ్చేసిన మేడం పద్మావతి గారికి ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు వారి కోసం గట్టిగా చెప్పడంతో స్వాగతం. రెడ్ క్రాస్ సొసైటీ చాలా రోజుల నుంచి అనేక కార్యక్రమాలు రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఇది ఇప్పుడు ఉన్న కమిటీ వాళ్ళ చెమ్మనే కాదు, గతంలో పునాదులు నిర్ణయించి ఇంట్లోనే ఇదంతా సాధ్యమైంది. కాబట్టి వారందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ చేసే కార్యక్రమాలు చాలా కార్యక్రమాలనే కేవలం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వర్షాలు వరదలు వచ్చినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టినాము. అక్కడ మనకు కనపడుతున్నాయి కూడా అవి మనకు ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు మనకు కాపాడించడం కూడా అందడం జరిగింది. తర్వాత గతంలో ఉన్న కమిటీ వారు ఈ చాలా మందికి అన్నార్థులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రెడ్ క్రాస్ ద్వారా సేవలు అందించడం జరిగింది. చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తమరి సమక్షంలో తమను టైం ఇచ్చినందుకు ఒక ఇద్దరు రెడ్ క్రాస్ సభ్యులుగా చేరారు. వారికి సభ్యత్వం అందజేయడము, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కోసము కూడా ఈరోజు ముందుకొచ్చిన యువతకి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా దీని తర్వాత మనము ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే మిషనరీ వచ్చినాయో వాటిని సందర్శించిన తర్వాత దీంతో కలిసిన పిల్లలకు రక్తం ఎక్కించే కార్యక్రమం జరుగుతున్నది. అది కూడా మనం సందర్శించి మాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ గత కమిటీ బాధ్యులు రాష్ట్ర అవార్డు కవిత రామచంద్ర గారు మాట్లాడుతున్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయ గారు, కోశార్ రవీంద్ర గారు, స్టేట్ ఈసీ మెంబర్ సీనియర్ రెడ్ క్రాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోర్టు రాజశేఖర్ గారు, డివిజన్ చైర్మన్ శ్రీశైల గారు, సీనియర్ మోస్ట్ రెడ్ క్రాస్ వాలంటీర్ ఇన్ నిజామాబాద్ కోచయ్య గారు, సెక్రటరీ గారు, మిత్రులు డిస్ట్రిక్ట్ ఈసీ కమిటీ మెంబర్, ఆనరబుల్ మెంబర్స్ అండ్ మీడియా. పెద్దిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తలసీమియా బాధితుల రోజుగా రెడ్ క్రాస్లో ఈ ప్రోగ్రాం చేయడం, మేడం జడ్జి గారు చీఫ్ గెస్ట్గా రావడం, మేడం గారు అంతా ఉన్నారు. మీరు ఎంతసేపు బ్లడ్ డొనేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. రెడ్ క్రాస్ వాళ్ళు ఈ వీధులలో పడి మధ్యస్థిమితం లేని అడల్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి సమాజం పట్టించుకోవడం లేదు, సంస్థలు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందని మేడం సలహా ఇచ్చారు. డెఫినెట్గా మేడం ఏదైతే మా చిచ్చుపల్లి అనాథాశ్రమం ఉందో దానికి పార్ట్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ దీని ఒక ముందర పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు తలసీమియా డే కూడా ఈరోజు తలసీమియా డే కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయ సార్ గారికి, మరి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా న్యాయసేవ సాధికారత కార్యదర్శి శ్రీమతి పద్మావతి మేడం గారు, మరి అలాగే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం గారు, మా గురువుడు పూజయ్య సార్, బాబా శ్రీనివాస్, అలాగే డిస్ట్రిక్ట్ ఎంసీ మెంబర్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అపపు రవీందర్, అశోక్ అహ్మద్ గోదన్ డివిజన్ వైస్ చైర్మన్ వెంకటేష్ గారు, గోపాల్ మండల్ చైర్మన్, ఇంకా ఇక్కడికి వచ్చేసినటువంటి రెడ్ క్రాస్ సభ్యులు, బాల్భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు, ఇంకా బాల్భవన్ విద్యార్థులు రెడ్ క్రాస్ సభ్యులు అందరికీ కూడా నమస్కారం. ఈ ఇయర్ థీమ్ రెడ్ క్రాస్ యొక్క థీమ్ ఏంటంటే వరల్డ్ రెడ్ క్రాస్ డే థీమ్
this year is I give with joy, and joy I give is a reward. People are reminded the significance of love, affection, support and treatment on this day. ఈ ఇయర్ యొక్క వరల్డ్ రెడ్ క్రాస్ డే. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు తలసీమియా డే కూడా మరి నిజామాబాద్ మా రెడ్ క్రాస్లో మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వాళ్ళకి రక్తాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా దగ్గర వార్డు కూడా ప్రారంభమైంది. దాంతోనే మరి తలసీమియా స్టార్ట్ అయింది. వారికి కూడా బ్లడ్ ఉచితంగా మనం అందజేస్తున్నాం. వారికి ఎవ్రీ మంత్ కూడా 300 నుంచి 350 యూనిట్స్ రక్తం అవసరం అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ, యువకులకు, మరి ఉద్యోగస్తులకు కానీ ఇంకా అందరికీ ప్రజలకి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మరి తలసీమియా పేషెంట్స్ కూడా కాపాడడానికి రక్తదానం చేయండి అని చెప్తున్నాను. మరి ఇప్పటివరకు మేము చాలా కార్యక్రమాలన్నీ కూడా చేసినవి చైర్మన్ గారు చెప్పారు. అందులో భాగంగా ఇక్కడ స్కూల్ కూడా ఒకటి గులాంలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చాలా రోజుల క్రితం శశాంక్ గోయల్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మరి అక్కడికి గవర్నర్ గారు కానీ, రంగరాజన్ గారు, హర్ప్రియ రంగరాజన్ గారు కూడా ఇచ్చేసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ ఆ బిల్డింగ్ ఒక మురికి రూపంలో ఉన్నాయి. ఆ బిల్డింగ్ కంప్లీట్గా మరి బిల్డింగ్ అన్నీ కూడా కట్టడం జరిగింది. దానికి ప్రైవేట్ స్కూల్ 7th క్లాస్ ఆడుతుంది అక్కడ యూపీఎస్. దానికి ఎవ్రీ ఇయర్ కూడా మరి అక్కడ ఆటలు ఆడిన పిల్లలకి వాళ్ళకి డ్రెస్సులు కూడా ఇంతకుముందు యాక్చువల్గా పిల్లలకి డ్రెస్సులు కూడా మరి రెడ్ క్రాస్ వచ్చి రాజ్భవన్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే వారికి నోట్ బుక్స్ కానీ, పెన్స్ అవన్నీ కూడా వారికి ఇస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ మరి వారికి అన్ని భావాలు కూడా చూసుకోవడం జరుగుతుంది రెడ్ క్రాస్ అడాప్టెడ్ స్కూల్కి. అట్లానే ఇంకా ఈ మధ్య కాలంలో మరి గవర్నమెంట్ సహకారంతో హెల్త్ క్యాంప్స్, సీనియర్ సిటిజన్స్కి గ్రామాలలో హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి మరి వారికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో గ్రామాలలో మరి ఇవన్నీ ఇంకా చాలా కార్యక్రమాలు కోవిడ్లో కూడా చెప్పారు సార్. కోవిడ్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవేర్నెస్ చేసి వారికి కోవిడ్లో కూడా బ్లడ్ డొనేషన్ ఉంది. అప్పుడున్న జడ్జి గారు ఫస్ట్ స్పందించి నిజంగా కూడా చాలా గ్రేట్. ఆ మేడంకి థ్యాంక్స్. జడ్జి మేడం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉన్నారనే మేడం వచ్చి మేడం కూడా ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఆ మేడం గారికి కూడా ఆ రోజు డిస్ట్రిక్ట్ జడ్జి గారికి కూడా మేము ఈ సందర్భంగా రెడ్ క్రాస్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఆ రోజు తర్వాత కూడా మేడం ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసింది కోవిడ్లో. అది చాలా గ్రేట్ అసలు. ఆ దాన్ని చూసే డిస్ట్రిక్ట్లో మరి అన్ని చోట్ల కూడా బోధనలో ఇక్కడ కామారెడ్డి అన్ని చోట్ల కూడా మరి నిజామాబాద్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కోవిడ్లో అవసరమైన పేషెంట్స్కి రక్తం చాలా కొరత అయితే అప్పుడు మరి ఇవ్వడం చాలా థ్యాంక్స్ మేడం రెడ్ క్రాస్ నుంచి మీకు. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మేడం. మానవత దృక్పథంతో రెడ్ క్రాస్ ఉంటుంది కాబట్టి హెన్రీ నాయుడు యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా ముందుకుందని చెప్తూ థ్యాంక్ యూ మేడం. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా గౌరవనీయులు జడ్జి మేడం గారు మరియు వారు లీగల్ సర్వీసెస్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ సాంజనేయ గారు, మరి ఇప్పటి వరకు మా యొక్క చైర్మన్ గారు, జేసీ గారు, ఐసీ మెంబర్ గారు చెప్పడం జరిగింది. మరి రెడ్ క్రాస్ నుంచి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు హెల్త్ క్యాంప్స్ కానీ ఇతర క్యాంప్స్ కానీ చేయడం జరుగుతున్నది. మరి త్వరలోనే ఓల్డేజ్ హోమ్ కూడా మరి ప్రభుత్వ కోఆపరేషన్ తోటి కూడా మనం కాన్పూర్లో స్టార్ట్ చేసుకోబోతున్నాము. మరి అంతేకాకుండా మరి తలస్మియా దాదాపు డిసెంబర్ 22లో మనం ప్రారంభించడం జరిగింది. తలస్మియా వార్డు ఏర్పాటు చేసి మరి తలస్మియా ఉన్నటువంటి పేషెంట్లందరికీ, చిన్నారులందరికీ కూడా మరి రక్తం ఉచితంగా మరి అందించి వారికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. మరి మనకు కూడా కొంతమంది పీడియాట్రిషియన్స్ కూడా ఫ్రీగా వచ్చి మనకు సర్వీస్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి క్యాన్సర్ సంబంధించినటువంటి కూడా మరి కొన్ని మండలాలలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ క్యాంప్ కానీ వేరే ఫౌండేషన్, హిందూ ఫౌండేషన్
అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరు ముందుకు వస్తే వారి కోఆపరేషన్ తీసుకొని ఈ యొక్క రెడ్ క్రాస్ ముందుకెళ్తున్నది. మరి రెడ్ క్రాస్ అంటేనే బ్లడ్ అంటారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా అనేక గ్రామాలలో మరి వారి బర్త్డే సందర్భంగా కానీ ఇతర సందర్భంగా కానీ ఇవ్వడం జరుగుతున్నది. మరి వారి అందరికీ కూడా మా యొక్క రెడ్ క్రాస్ తరఫు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఒక చిన్న కార్యక్రమం వేయడం నా చేత మరి మండుతున్న ఎండలు ఉన్నాయి. మరి వారికి కూడా మరి సంక్షేమం పట్ల అవగాహన కల్పించడానికి కోసము మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరి ఇందూరు మదర్ హాస్పిటల్ వారి సహకారంతో మరి దాదాపు 20,000 పాంప్లెట్స్ చేయించడం జరిగింది. వీటిని మారుమూల గ్రామ ప్రాంతాలన్నింటినీ కూడా పంపించి ఈ యొక్క మండుతున్న ఎండల పట్ల అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల తీసుకునే జాగ్రత్తల గురించి కూడా దాంట్లో క్లుప్తంగా రాయబడినది. ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరి ఈ యొక్క మా రెడ్ క్రాస్ దినదిన అభివృద్ధితో ఇంత అభివృద్ధి చెందింది. మరి మొదట్లో ఉన్నప్పుడు చిన్న బిల్డింగ్ ఉండే మరి రామచంద్ర మాజీ చైర్మన్ గారి సహకారంతో బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. తర్వాత చైర్మన్ ఆంజనేయ సార్ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు అనేక రకాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇంత మంచి సెంటర్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకు ఆదరణ కూడా బాగానే ఉన్నది. మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చీఫ్ గెస్ట్ మేడం నందిని గారు అండ్ డిగ్నిటరీస్ ఆఫ్ ద డాష్ ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే కాకుండా ఇంటర్నేషనల్ థాలసీమియా డే. థాలసీమియా అంటే రక్తహీనత ఉంటుంది. ఇది ఏనుపరంగా జెనెటిక్ డిసార్డర్, ఇది వచ్చే సమస్య. దీంట్లో ముఖ్యంగా రక్తం ఏదైతే లైఫ్ స్పాన్ ఏదైతే హిమోగ్లోబిన్ ఉంటుందో ఆర్బీసీస్ ఉంటుందో అది త్వరగా పోవడం వల్ల 20 రోజులకు 18 రోజులకే వాళ్ళకు రక్తం పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఒకరోజు వచ్చిన సమస్య కాదు, జీవితకాలం వాళ్ళకు రక్తం అవసరం పడుతుంది. సో ఇలాంటి గేలుపరంగా వచ్చిన సమస్యలు దానికి చికిత్స ఏకైక చికిత్స రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేయడం. సో రక్తం కంపల్సరీ కావాలి. ఇంత ఆధునిక కాలంలో ఏ వ్యక్తి కూడా రక్తం లేకుండా మరణించరు. సో మనం ఎంతో సాధించాము, ఇంకా సాధించాలి, అనుకున్నంత సాధించలేము. చాలా మందికి అవేర్నెస్ లేదు. ఏంటంటే రక్తం ఇస్తే వాళ్ళకేమో ప్రాబ్లం వస్తుండొచ్చు, వాళ్ళు వీక్ అయిపోతుండొచ్చు అన్నట్టు ఆలోచిస్తుంటారు. మన దగ్గర దాదాపు 70-72 సార్లు డొనేట్ చేసిన తోట రాజశేఖర్ గారు ఉన్నారు, రెడ్డి గారు. సో ఈరోజు 80 సార్లు వాళ్ళు రక్తం డొనేట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఎంత అలర్ట్, మనకంటే ఎక్కువ యాక్టివ్గా కనబడుతున్నారు. సో ఈ అపోహలు తొలగించాలి. సో టీం కూడా అలానే ఉంది. బీ అవేర్, షేర్ అండ్ కేర్. బీ అవేర్ అంటే దానికి అవగాహన కావాలి. ఏది వ్యాధి పట్ల ఏంటి, వాళ్ళకి ఎట్లా రక్తం ఇస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అన్నట్టు కూడా తెలియాలి. కనీసం 3 months 4 months ఒకసారి మనం ఇచ్చేయచ్చు ఈ బ్లడ్ డొనేషన్. సో ఈ అవగాహన కలిగితే అందరూ ధైర్యంగా ముందుకు చేస్తారు. సో రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయండి, షేర్ దిస్ నాలెడ్జ్ అండ్ కేర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తలసీమియాలో వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు ఇక అయిపోయింది, మా పిల్లవాడికి జీవితమే అయిపోయింది, పోయింది అని. కానీ ఇది అపోహాలు. వాళ్ళు వేరే ఇతరులాగానే దీర్ఘకాలంగా జీవించవచ్చు. వాళ్ళకి ఏకైక 21 daysకి ఒకసారో 1 month లోపల ఒకసారో వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవుతుంది. కీలేషన్ అంటారు. ఈ ప్రతిసారి రక్తం ఎక్కించినప్పుడు ఐరన్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఆ ఐరన్ తీసేది కూడా కీలేషన్ అంటారు. ఇవి 2 కనుక చేస్తే, సమయానికి చేస్తే వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కనీసము ఓ సెకండ్ థర్డ్ డికేడ్ దాకా వేరే ఇతరులాగా బతికే అవకాశాలు ఉంటాయి. సో ఈ అవగాహన కలగాలి. సో ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ ఫర్ తలసీమియా ఏంటంటే ఎంపవరింగ్ లైఫ్స్, ఎంబ్రేసింగ్ ప్రోగ్రెస్, ఈక్విటబుల్ అండ్ యాక్సెసిబుల్ తలసీమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్. సో తలసీమియా ట్రీట్మెంట్ అందుబాటులో లేదన్న సమస్య రావాలి. ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క జిల్లాలో ఈ అందుబాటులో తలసీమియాకి ట్రీట్మెంట్ ఉండేటట్టు చర్య తీసుకోవాలి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మనము రెడ్ క్రాస్ నుండి ఎంతో కృషి చేసి ఒక తలసీమియా సెంటర్ చేసాము. దాదాపు 300 దాకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తాము. అది ఎంతో గొప్ప విషయము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బ్లడ్ డొనేట్ చేయమని చెప్పి ప్రోత్సహించండి.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శ్రీశైలు, పిల్లల డాక్టర్. థాలసీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలు మాకు అవుతుంటాయి, డయాగ్నోసిస్ కూడా చేస్తుంటారు. అదే సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో కూడా మేము సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తాం మేడం. ప్రాథమిక చికిత్స. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఒకవేళ గుండె ఆగిపోతే ఆ గుండెను రీస్టార్ట్ చేసేదాన్ని సిపిఆర్ అంటారు, కార్డియో పల్మనరీ రిసస్టేషన్. వాళ్ళకు ఒక పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. సిపిఆర్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట దొరికినప్పుడు సిపిఆర్ కనుక చేస్తే వాళ్ళు ఒక ప్రాణదాతలు అవుతారు. ఏ విధంగా అయితే రక్తం ఇచ్చి ప్రాణదాతలు అవుతారు, ఈ సిపిఆర్ ఇచ్చి కూడా ప్రాణదాతలు అవుతారు. సో సిపిఆర్ ట్రైనింగ్ కేవలం డాక్టర్లకు, నర్సింగ్ స్టూడెంట్స్కే కాదు, ఎమర్జెన్సీలో అంబులెన్స్ డ్రైవర్లకే కాదు, ప్రతి ఒక్క సిటిజన్, ఎవ్రీ సిటిజన్ షుడ్ ఏబుల్ టు డూ సిపిఆర్. సో మేడం, in the August gathering, I want to request you, మీ దగ్గర ఉన్న సిబ్బందులందరికీ మీరు సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తాము. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. మంత్లీ ఒకసారి ఇచ్చినా కానీ వీ కెన్ మేక్ అవర్ డిస్ట్రిక్ట్, మొత్తం డిస్ట్రిక్ట్లో సిపిఆర్ ట్రైనింగ్తో ఉన్న జనాభా అన్నట్టు ఒక గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. అలాగే ఇండియన్ గారి బర్త్డే కూడా జరుపుకుంటున్నాము. అయితే ఈ రెడ్ క్రాస్ సొసైటీ అన్నది ఒక హ్యుమానిటీ నుంచి ఉద్భవించినది. ఇది కూడా ఒక స్వచ్ఛంద సంస్థ. అయితే అప్పట్లో యుద్ధాలలో సైనికులు చనిపోతే వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. యుద్ధాలలో జరిగితే దెబ్బతిన వాళ్ళు అలా ఉండిపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ చూసి మనసు కలిగి వాళ్ళందరికీ కూడా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ఈ సంస్థ స్టార్ట్ అయింది. అంటే అది ఏ కంట్రీ వాళ్ళు అనేది ఏం చూడరు, ఎవరికి ఎక్కడ అయినా సరే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి రక్షించాల్సిన బాధ్యత తీసుకున్నారు రెడ్ క్రాస్ వాళ్ళు. అలా ఈ సంస్థ మొదలైంది. అయితే ఇప్పుడు అయితే ప్రతి కంట్రీలో కూడా వరల్డ్ వైడ్ ఈ రెడ్ క్రాస్ సంస్థలు ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా హెల్త్ కేర్, ముందు ముఖ్యంగా మనుషులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ నీడ్స్ ఏమైనా ఉంటే తీర్చాలనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించబడ్డాయి. మనలాంటి ఇప్పుడు భారతదేశంలోని జనాభాకి వైద్యం అందించడం అనేది అందరికీ, అంటే 100% అందించడం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అది ఒక అసాధ్యమైన పనిగా అయిపోయింది. డబ్బున్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారు, వాళ్ళకన్నీ దొరుకుతాయి. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ స్వచ్ఛత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేదవారికి, అంటే ఎఫర్ట్ చేయలేని వారికి అండగా నిలబడుతూ వారి ఆరోగ్య సమస్యలు, ఇప్పుడు సార్ చెప్పారు కదా, రెడ్ క్రాస్ సంస్థ కరోనాలో కూడా సహాయం చేస్తుంది ఎంతోమందికి, బ్లడ్ డొనేట్ చేశారని. అలా టైంలీ హెల్ప్ అని, అంటే ఇదే బ్లడ్ అనే కాదు, ఏదైనా ఇతరత్ర ఇప్పుడు బ్లడ్ ఒకటే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజలకి ఆరోగ్య సమస్యలు. క్యాన్సర్ గురించి చెప్పారు, నాకు చాలా సంతోషం సార్. ఇప్పుడు 40 days క్యాన్సర్ అనేది కూడా చాలా విపరీతమైన సమస్య, పెద్ద సమస్య. అందరూ కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరి క్యాన్సర్ బారిన పడుతూనే ఉన్నారు. దీని గురించిన అవగాహన సదస్సులు మా డిఎల్ఎస్ తరఫున మేము కూడా నిర్వహిస్తున్నాము. అలాగే మీరు కూడా చేస్తున్నారు, చాలా సంతోషం మనకి. అలాగే మనకి కరోనా అనేది కొంచెం ఒక గుణపాఠం నేర్పింది. ఏంటి అంటే హెల్త్ పట్ల ప్రతి వాళ్ళకి కూడా అవేర్నెస్ అవసరం. మనమే కాదు, మన పక్క వాళ్ళు కూడా చూడాలి. కరోనాలో ఎవరికి వాళ్ళు చూసుకోలేదు, పక్క వాళ్ళకి కరోనా ఉందా లేదా, వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా, మనం మాట్లాడుతున్న మనిషి హెల్తీగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా వాచ్ చేసాం. మనకు తెలియకుండానే ఎవరైనా దగ్గుతుంటే తుమ్ముతుంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయేవాడు. అంటే ఏంటి, ఆరోగ్యం అనేది మన మొక్కలమే కాదు, మన చుట్టుపక్కల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఒక అవేర్నెస్ మనకు తెలియకుండానే కలిగింది. దాని నుంచే ఈ స్వచ్ఛంద సంస్థ కూడా ఎంతో మంది కరోనాలో ఎన్నో రకాలుగా అన్నదానాలు చేశారు, రక్తదానాలు చేశారు, వాళ్ళకి ఏమైనా అయితే ఆడుకున్నారు, వాళ్ళని ఊళ్ళకి పంపించారు డబ్బులు వేసుకొని. ఇలా అంటే బేసిక్ ఏంటంటే హ్యుమానిటీ, మానవత్వం అనేది వీటన్నిటికీ కూడా మూలాధారం. మానవత్వంతో చేయగలిగిన ఏ పని అయినా కూడా దేవుడు తర్వాత సొసైటీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఈ రెడ్ క్రాస్ సంస్థ కూడా ఎన్నో ఉపకారాలు చేశారు అందరికీ. ఇప్పటివరకు ఇది 18వ సెంచరీలో, అంటే
చేస్తున్నారు. కాబట్టి అంతకాలం ఒక స్వచ్ఛంద రన్ చేయాలంటే కూడా ఎంతో మోటివేషన్ చాలా అవసరం. ఎందుకంటే ఆ ఆడలో ఎంతోమంది వీళ్ళకంటే ముందు వాళ్ళు చేయాలి, వాళ్ళకంటే ముందు వాళ్ళు చేసి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంకో సంస్థను ముందుకు తీసుకుపోతూ ఉండాలి. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కమిటీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తలసేమియా డే అని చెప్పేసి దాన్ని కూడా చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే వ్యక్తి కలిస్తేనే ఒక మంచి పని అనేది ఈజీగా చేయగలరు. ఒక మనిషి అనుకుంటే ఏం చేయలేరు. మనకి అనిపిస్తుంది మంచి చేయాలి అనుకుంటూనే ఉంటాం, కానీ కార్యాచరణలోకి వచ్చేసరికి మనకి సహాయ హస్తాలు చాలా అవసరంగా ఉంటాయి. అలా వీళ్ళందరూ ఒక యూనిట్గా ఫామ్ అయ్యి ఇక్కడ అందరూ కూడా మంచిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వెరీ గుడ్ అండి. అలాగే ఇందాక సార్ చెప్పారు ఏపీలో ఎంతో రక్తదానం చేస్తుంది, అన్ని సార్లు రక్తదానం చేస్తారని మా న్యాయ సేవా సంస్థ తరఫున కూడా నాగేంద్ర గారు రండి మిమ్మల్ని కూడా పరిచయం చేస్తాను. మా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు నాగేంద్ర గారు. అయితే ఈయన కూడా 50 సార్లు 50 టైమ్స్ రికమెండ్ చేసి ఎంతోమంది మన రాష్ట్రపతి గారు కూడా కూడా అవార్డు అనేది వచ్చింది. మేమంతా కూడా ఆయన చూసి మేమంతా గర్వపడుతుంటాము. ఈ బ్లడ్ క్యాంపులకి ఆయనే మాకు ఇన్స్పిరేషను. ఎందుకంటే ఆయన ఎక్కడంటే ఎంత హెల్తీగా ఉన్నారు, ఎన్నిసార్లు ఇచ్చినా ఈసార్లు చూడండి ఆసార్లు చూడండి వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరు వాళ్ళే బాగా ఉంటారు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఇవ్వండి. ఏం లేదు, ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే అది 3 ప్రాణాలను రక్షిస్తుంది. డిఫరెంట్ పార్ట్స్ అందులో డివైడ్ చేసి ఏ అవసరమైన వాళ్ళకి అవి ఇస్తారు. కాబట్టి మనము రక్తదానం అంటే భయపడి పాల్గొవాల్సిన అవసరం లేదు. చాలా మందికి అవేర్నెస్ క్యాంప్స్ ఇది పోలీస్ వాళ్ళు కల్పిస్తున్నారు, ఇది మేము కల్పిస్తున్నాం, రెడ్ క్రాస్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు. ఇందులో ఎంతోమంది యాక్సిడెంట్స్లో బ్లడ్ వెంటనే కోల్పోతారు, వాళ్ళకి ఇమీడియట్ నెసిటీ ఉంటుంది. అలాగే ఈ మధ్య ఇవాళ చూసాను సార్ న్యూస్లో ఓల్డ్ పేరెంట్స్ కూడా బ్లడ్ అది చేయొచ్చు అని చెప్పేసి, అంటే కొడితే వస్తాయి దగ్గరలో ఎవరున్నారు, ఏమవుతుంది, నియరెస్ట్ ఎవరు రెడీగా ఉన్నారు మనకి అనేది కూడా వస్తాయి. అంటే నేను ప్రాక్టికల్గా చేసి చూడలేదు, కాకపోతే విన్నాను, ఇలాగే యూట్యూబ్లో చూస్తుంటే కనబడ్డాయి. అందుకని ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. అట్లాంటి ఎన్నో యాప్స్ వచ్చినాయి మన దగ్గరికి. మనము ఎవరిలాగా బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా మనకి రక్తం అవసరం అయితే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, తర్వాత కొత్త యాప్స్ వస్తున్నాయి, ఇంకా అప్డేట్ అవుతున్నాయి. యాప్లలో కూడా మన దగ్గర ఎవరున్నారు, మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా తెలుసు కదా. ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటే పిల్లలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇంత దగ్గరగా వచ్చింది, సహాయ సహకారం ఈజీగా అందుతుంది అనేది. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇక తలసేమియా వాళ్ళకి వస్తే మేము ప్రత్యక్షంగా చూసింది మా చుట్టాలలోనే ఒక అబ్బాయి వచ్చింది. అంటే తల్లిదండ్రులు మేనర్ ఆ విషయంలో జెనెటిక్ ప్రాబ్లం అన్నారు కదా సార్, నాకు ఎందుకో స్ట్రైక్ అయింది. ఆ అబ్బాయికి తలసేమియా వచ్చింది. వాళ్ళు కూడా అప్పట్లో ఈ సొసైటీ లేదు సార్, అంటే దాదాపు 15 years బ్యాక్. అప్పుడు సొసైటీ లేవు. బ్లడ్ కోసం ఇంటింటికి వెళ్ళి అడుగుకునేవాళ్ళకి వాళ్ళు చెప్తుంటే మంది బాగా అనిపించింది. బ్లడ్ గ్రూప్ ఎవరిలో వాళ్ళకి 5-6 డిస్కౌంట్ చేసుకొని ఆ అబ్బాయి గ్రూప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేదంట. మామూలుగా మనం అడుగుకుంటాం కదా, అడుగుతే అట్లా బ్లడ్ ఉంటే ఇవ్వండి ఇవ్వని ఆ పర్సన్స్ని వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది కదా. అవకాశం ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ఇవ్వలేమనేవాళ్ళు. అది కూడా బ్లడ్ కూడా ఇమ్మీడియట్ ఇవ్వడానికి ఉంటుంది, 2-3 నెలల గ్యాప్ ఉండాలి కదా. ఒకే వ్యక్తి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇమ్మీడియట్గా ఇవ్వలేదు కదా. అందువల్ల అడ్జస్ట్ కానప్పుడు ఏమైంది, ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. దాంతో ఆ తల్లికి చాలా బాధ అయిపోయింది. రత్నావళిని మీకు కూడా ఐడియా ఉంటుంది, హైదరాబాద్లో తలసేమియా సంస్థ స్థాపించిన ఆవిడ. దానిలో డొనేట్ చేసుకుంటారు, అంతా ఇదే పని ఆవిడ లైఫ్ అంతా. ఎందుకంటే నా కొడుకులా చనిపోయాడు, ఇలా ఇంకెవరు చనిపోకూడదు అనేది ఆవిడ మోటివ్. తర్వాత మొత్తం ఆ సంస్థగా అంకితం అయిపోయి ఆవిడ ఇలా బ్లడ్ క్యాంప్స్ పెట్టడము, బ్లడ్ డొనేట్ చేసి తర్వాత తలసేమియాని సంస్థను స్థాపించారు హైదరాబాద్లో చేస్తాం కదా. అంటే నేను ఆవిడ గురించి చెప్పట్లేదు, కానీ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్నాళ్ళ క్రితము బ్లడ్ దొరకడం అంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ ముందుకు రావడం వల్ల కొంతవరకు ఎవరైనా ఒక మాట అంటే బ్లడ్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి కావాల్సిన రక్తాన్ని ఇవ్వడం అనేది కొంచెం వెసులుబాటు దొరికింది మనకి. ఇంతమంది మంచి వ్యక్తి ఉండడం వలన ఈ రక్తదానాన్ని మనం ప్రోత్సహించడం వలన. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఇక్కడ మాకు తలసేమియా హాస్పిటల్ అనేది డిసెంబర్ 2 మొబిలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు 2 వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి కదా, ఇండోర్ రెడ్ క్రాస్ గ్రూప్ అని
అందులో మొత్తం రెండింటిలో కలిపి 437 మంది ఉన్నారు. ఆ గ్రూప్లో ఒకసారి మెసేజ్ ఇది అవసరం ఉన్నదని పెట్టగానే 10 నుంచి 20 నిమిషాలలో వచ్చేసి రక్తం దానం చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈ సందర్భంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పటికి దాదాపు 3000 పైచీలకు యూనిట్స్ రక్తదానం చేశారు. ఇప్పుడు పోతే మనకు తలసీమియాకు 2022 డిసెంబర్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ద్వారా 978 యూనిట్స్ ఈరోజు వరకు మేము వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన గతంలో మేము ఇచ్చేవాళ్ళం ఉచితంగా, కానీ బయట ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యేది. అది కాక హైదరాబాద్ పోయి రావడం ఇవన్నీ అంటే దాదాపు ప్రతి నెల 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలలో ఎక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ ప్రారంభించాము. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ చిన్నారులకు కూడా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది వాళ్ళకు తెలియాలని చెప్పేసి బాలభవన్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ద్వారా చిత్రలేఖనము మరియు వ్యాసరచన అనేది జూనియర్స్ అండ్ సీనియర్స్ చేయించడం జరిగింది. వాళ్ళకు మీ చేతుల మీదుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రైజెస్ అందజేయాల్సింది మనం. అదేవిధంగా వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేడం గారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు.
పెన్ మహోత్సవ్ హోమ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ అండ్ ట్రేడ్ ఫెయిర్ ఈ నెల 25-26 మే 24 11 AM నుంచి 8 PM వరకు హైదరాబాద్లో శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ సికింద్రాబాద్లో జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా వెళ్ళొచ్చు, పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు, స్టాల్స్ ప్రదర్శించవచ్చు. ఇండస్ట్రియల్ కానీ స్కిల్స్ కానీ అన్నీ సంబంధించినవి 100 స్టాల్స్ పైగా దీంట్లో పెడుతున్నారు. 10K విజిటర్స్ అని చేస్తున్నారు. 5L ప్రమోషన్స్ ఇవన్నీ కూడా మరి దీంట్లో ఫ్రీ ఎంట్రీ ఉంది, ఎలాంటి రుసుము లేదు. ఆనరీ మళ్ళీ బిజినెస్ స్టాల్స్, లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్, ఫుడ్ కోర్ట్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆటోమొబైల్ ఏరియా, హోమ్ ఫ్యామిలీ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, బంపర్ ప్రైజెస్ ఇవన్నీ కూడా దీంట్లో 2 రోజుల పాటు పెన్ నెట్వర్క్ ఇన్విటేషన్ చేస్తుంది అందరినీ. మరి దీంట్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి హైదరాబాద్ సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి సికింద్రాబాద్ గార్డెన్స్లో ఈ 2 రోజులు జరుగుతుంది. పెన్ మే 25-26 రోజులు హైదరాబాద్లో జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 2 రోజులు కూడా నిర్వహిస్తుంది.